హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఇది సండే వ్లాగ్ ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. ఈరోజు అయితే నేను చిల్లీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చిల్లీ చికెన్ కోసం అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ముందుగా తీసి కడుపు పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్గా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేపుతున్నాను. అందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసి బాగా కలిపేసినాక మూత అయితే పెడుతున్నాను. మూత బాగా పెట్టిన తర్వాత కాసేపు దాన్ని వేగనిద్దాము. ఆ వేగిన దాంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ చికెన్ అంటే ఎక్కువ స్పైసీగా లేకుండా నార్మల్గా పిల్లలు తినేటట్టు అయితే నేను చేస్తున్నాను అనమాట. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేస్తూ ఉండండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకుందాం. బాగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి అయితే దీనికి అంతా మ్యాగ్నెట్ అయితే చేసేద్దాము. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా చికెన్ మసాలా వేసి అయితే బాగా అయితే కలిపి పెట్టేసుకోవాలి. అంటే చికెన్ తీసుకురావడం లేట్ అయింది, అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వంట చేస్తున్నప్పుడే పక్కన అయితే పెట్టేశాను. ఈ వేగుతున్నలో కొంచెమైనా ఆ కర్రీకి అయితే పడుతుంది కదని చెప్పేసి. ఈలోగా మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. అందులోనే ఈ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మరొకసారి మూత అయితే దీన్ని పెట్టుకోవాలి. బాగా కలుపుకొని అడుగు అంటకుండా చూసుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ కర్రీ వేగుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ ఆవిరిపోకుండా మూతని కరెక్ట్గా పెడితేనే దానికి ఆ స్మెల్ బయటికి పోకుండా ఆ ముక్కకు అయితే పడుతుందన్నమాట. ఇందులోకి ఒక చిన్న సైజు టమాటా కూడా తీసుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. బాగా ఆయిల్ కొంచెం ఎక్కువైనా పడుతుంది. ముక్క అయితే డ్రై అయిపోవాలన్నమాట బాగా. మరొకసారి అయితే మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు పోయాక చూసి ఎలా ఉందో చూసుకొని, చూసారా నూనె ఎలా తేలుతుందో, ఆ పైన ఆయిల్ అంతా అలా తేలితే ఫ్రై బాగా ముక్క అయితే బాగా వేగినట్టండి. ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అలాగనే దాన్ని స్టవ్ కట్టేవచ్చు. కానీ నాకైతే కొద్ది గ్రేవీ కావాలని చెప్పేసి మసాలా వాటర్ అయితే కొంచెం అయితే వేస్తున్నాను. మనకి రైస్లోకి చపాతీలోకి బాగుంటుందని చెప్పేసి కొద్ది గ్రేవీలా కావాలని చెప్పి నేను వాటర్ అయితే వేసుకున్నాను. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫైనల్గా టేస్ట్ అయితే చూసేసాను. ఉప్పు అంతా సరిపోయింది. ఒక 5 నిమిషాలు హైలో పెట్టేసుకుంటే చాలండి. కర్రీ అయితే బాగా దగ్గరికి అయిపోయింది. చూసారా, చాలా చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి. నాకైతే ఈ చిల్లీ చికెన్ 2-3 సార్లు చేశాను, బాగా నచ్చింది. అందుకనే మళ్ళీ ఈరోజు అయితే ట్రై చేశాను అనమాట.